नमस्सतां शरण्याय जगन्मंगलमूर्तये सीताकान्ताय रामाय पवित्राद्भुतकीर्तये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। परम पवित्रమైనటువంటి అయోధ్య క్షేత్రంలో శతకోటి గాయత్రి జపయజ్ఞాన్ని చక్కగా ముందు నిర్వర్తించి దాని యొక్క హోమ కార్యక్రమాన్ని అయోధ్య క్షేత్రంలో నిర్వర్తిస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి ఒక విషయం. అయోధ్య క్షేత్రం సమస్త సనాతన ధర్మ అనుయాయుల యొక్క పరమ శ్రద్ధా కేంద్రంగా విరాజమానమై ఉన్నటువంటి ఈ క్షేత్రం. ఇక్కడ సమస్త బ్రాహ్మణ ఉపాస్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయిన గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసనను చేసి 100 కోట్ల సంఖ్యలో గాయత్రి జపాన్ని వేల మంది ఎంతో కాలంగా శ్రద్ధగా జపం చేసి దాని యొక్క ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని హోమం మరియు ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఇవాల్టి నుండి 4 రోజుల పాటు నిర్వహిస్తూ ఉండడం ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ జపానుష్ఠానమే ఎంతో గొప్పది. ఎందుకంటే శాస్త్రంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని తన గురించి తన యొక్క విభూతిని తెలియజేసి ఉన్నాడు. అన్ని యజ్ఞముల్లోకి నేను జపయజ్ఞ స్వరూపాన్ని అని ఈ జపాన్నే ఒక యజ్ఞంగా పరమాత్మ భగవద్గీతలో ప్రతిపాదించి ఉన్నాడు. అది తాను తత్స్వరూపుడని అని తన మహిమని తెలియజేసి ఉన్నాడు. ఈ విధమైనటువంటి జపయజ్ఞాన్ని చక్కగా నిర్వర్తించి ఉండడం, అదేవిధంగా స్మృతుల్లోనూ ఈ జపం గురించి ఎంతో గొప్పదనాన్ని చెప్పారు. విశేషంగా జప్యేనైవతు సంసిద్ధ్యేద్ బ్రాహ్మణో నాత్ర సంశయః కుర్యాదన్యన్ నవా కుర్యాన్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అనేటటువంటి స్మృతి వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఏమిటంటే జప్యేనైవతు సంసిద్ధ్యేత్ బ్రాహ్మణుడైనటువంటి వాడు చక్కగా జపానుష్ఠానాన్ని బాగా చేస్తే చాలు. కుర్యాదన్యన్ నవా కుర్యాత్ మిగతా అనుష్ఠానాలని అంటే పెద్ద పెద్ద యాగాలని వాటన్నింటినీ చేసే అవకాశం లేకపోయినప్పటికీ జపాన్ని మాత్రం చక్కగా చేసినా చాలు. మిగతా వాట్లని శక్తి అనుసారంగా చేసినా పర్వాలేదు, చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ జపయజ్ఞాన్ని మాత్రం చక్కగా నిర్వర్తించాలి అని చెప్పి మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అని చివరికి ఒక మాట చెప్పారు. దీని అర్థం ఏమిటంటే బ్రాహ్మణుడు మైత్ర అనేటటువంటి శబ్దానికి ఇక్కడ ఏమిటి అర్థం అంటే కరుణా స్వభావం కలిగినటువంటి వాడు. సమస్త ప్రాణులని, సమస్త మనుషులని, సమస్త జీవరాశిని కూడా ఒక మైత్రీ భావనతో చూస్తూ అందరి యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు అనేటటువంటి ఆ స్వభావం, అంటే మనకి ఎటువంటి స్వభావం ఉండాలి అనేటటువంటి దాన్ని ఆ వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. అటువంటి బ్రాహ్మణుడు ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగా విశ్వశాంతి కోసం, సమస్త జనుల యొక్క శ్రేయస్సు కోసం ఇటువంటి జపానుష్ఠానాన్ని చేసి ఇప్పుడు దాని యొక్క పూర్ణాహుతి స్థితికి రావడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో విశేషంగా ఈ చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంఘం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉండడం, రామచంద్రమూర్తి గారు ఆయన ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఆయన యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమం నిమిత్తంగా మీరు శృంగేరికి వచ్చి మా యొక్క దర్శనము చేసి, అప్పుడు ప్రారంభం సమయంలోనూ మా దర్శనం చేసి ఉన్నారు, ఇప్పుడు దీని యొక్క సమాప్తి సందర్భంలోనూ కూడా మా దర్శనం చేసి శృంగేరికి వచ్చి మా దర్శనం చేసి దీని గురించి నివేదించి ఉన్నారు. ఈ సందర్భంలో మేము విశేషంగా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క పూర్ణాహుతి అనేది ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు మీరు చేసినటువంటి ఒక గొప్ప అనుష్ఠానం ఏదైతే ఉందో దీని యొక్క సమాప్తి మాత్రమే కాదు, ఇదే విధమైనటువంటి భవిష్యత్తులోనూ అందరూ కూడా అన్ని చోట్ల ఉండేటటువంటి అందరూ ఆస్తికులు దీని ద్వారా ప్రేరితులై ఇంకా విశేషమైనటువంటి ధార్మిక అనుష్ఠానాల్ని ఇదే రకంగా చేయడానికి ఇది ఒక ఆరంభం కూడా. ఆరంభంగా మనం దీన్ని భావించాలి. ఇది పూర్తయిపోయిందంటే కార్యక్రమం అయిపోయింది అని అర్థం కాదు. ఇది పూర్తయింది అని అంటే మనం అనుకున్నటువంటి ఒక గొప్ప కార్యంలో
ఆ వేదాలు పురాణాలు అవన్నీ కూడా బ్రాహ్మణుడికి లోక శ్రేయస్సు కోసం, సమస్త జనుల శ్రేయస్సు కోసం ఏ విధమైనటువంటి అనుష్ఠానాన్ని చేయవలసిందిగా కర్తవ్యాన్ని శాస్త్రం అప్పగించిందో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇది ఒక మహత్వపూర్ణమైనటువంటి అడుగు అని భావించాలి. ఈ అడుగును ముందుకేసి ఇదే విధంగా భవిష్యత్తులోనూ ఇటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమమైనటువంటి ధార్మిక కార్యక్రమములు జరగాలి. అందరూ కూడా సమస్త ఆస్తికులకు కూడా ధార్మికమైనటువంటి ప్రవృత్తి ఇతోపి ఇంకా వృద్ధి కావాలి, వృద్ధి చెందాలి. ఎందుకు అనంటే ఇప్పటి కాలంలో ధార్మికమైనటువంటి ప్రవృత్తి అనేది మనుషుల్లో తగ్గిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో దీని గురించి సరిగ్గా తెలుసుకోకుండా సగం సగం తెలుసుకొని దీని గురించి ఏదేదో మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని మనం చాలా చోట్ల వింటూ ఉన్నాం. మాట్లాడేవాడు ఏదైనా మాట్లాడని అని వదిలేద్దామా అనంటే వాడు మాట్లాడేటటువంటి మాటలను విని ధర్మ మార్గంలో వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు గందరగోళానికి గురవుతూ ఉన్నారు, వాళ్ళు భ్రమకి గురవుతూ ఉన్నారు. దీన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడేవాడు సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు, వినేటటువంటి వాడు కూడా వీడు సరిగ్గా తెలుసుకోవట్లేదు కాబట్టి వాడు చెప్పిందే సరేమో, మా వెనకటి వాడు చెప్పిందే తప్పేమో అనేటటువంటి భావనలో వీడున్నాడు. కాబట్టి ఇటువంటి భావన పోవాలి. ఎవరైనా దీని గురించి మాట్లాడాలంటే ఎవరైనా దీని గురించి తప్పుగా మాట్లాడాలంటే వాడు ఒక 10 సార్లు ఆలోచించాలి, భయపడాలి అనేటటువంటి విధంగా మన ప్రవృత్తి ఉండాలి. అంత దృఢంగా మనం ఉంటే అప్పుడు ఎవరు కూడా దీని గురించి విరుద్ధంగా తప్పుగా మాట్లాడడానికి ఎవరు కూడా సాహసించరు. కాబట్టి ఇటువంటి భావన అందరికీ రావాలి. ఇది రావాలి అనంటే ఇటువంటి అనుష్ఠానాలు విశేషంగా జరిగి తద్వారా దైవశక్తిని మనం సంపాదించుకోవాలి. అదేవిధంగా ఒక అధ్యయనం, మంచి అధ్యయనం, మన ధర్మం గురించి లోతుగా అధ్యయనం చేసి మన ధర్మంలో ఇన్ని విషయాల్ని ఎందుకు చెప్పారు, వీటన్నిటికీ ఏమిటి కారణం, ఊరికే ఏమీ కారణం లేకుండా ఏదో పిచ్చివాళ్ళు అయ్యుండి ఇదంతా చెప్పారు అని కాదు, ఏదో మన వెనకటి వాళ్ళు పిచ్చివాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో తోచింది ఏదో చెప్పారు అని కాదు. ఇప్పటి కాలంలో ఏదో లౌకికమైనటువంటి విషయాల్లో పెద్ద పెద్ద విషయాల్ని కనిపెట్టేటటువంటి శాస్త్రవేత్తలు కూడా ఒక తాత్వికమైనటువంటి విచారం గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు మన పూర్వీకులు మన పురాణాలు వేదాలు చూపించినటువంటి మార్గం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే వాళ్ళకి కూడా ఇదే సరి అని అనిపిస్తోంది. ఉదాహరణకి శంకర భగవత్పాదాచార్యుల వారు సమస్త ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆ అద్వైత తత్వాన్ని ఈ లోకానికి తెలియజేశారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు తెలియజేసినటువంటి ఆ అద్వైత తత్వాన్ని ప్రపంచంలో అందరూ కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. ఇదే నిజమైనటువంటి తత్వం. వాళ్ళు ఎందరో ఎన్నో చోట్ల రకరకాలుగా ఆలోచనలు చేసి సంశోధనలు చేసి చివరికి శంకరులు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతమే సరిగ్గా ఉంది, దాంట్లోనే అన్ని ప్రశ్నలకి మనకు సమాధానాలు దొరుకుతాయి అనేటటువంటి నిర్ణయానికి కూడా వస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఆ అద్వైత తత్వాన్ని మనకు ఏదో కాలంలోనే, మన అత్యంత ప్రాచీన కాలంలోనే, అనాది కాలంలోనే మన ధర్మం, మన ఉపనిషత్తులు చెప్పినటువంటి తత్వాలని అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప ధర్మం, దీని గురించి ఒక లోతైనటువంటి అధ్యయనం అందరికీ కావాలి. ఆ లోతైనటువంటి అధ్యయనం గనక మన దగ్గర ఉంటే అప్పుడు ఎవరు ఎంత మాట్లాడినా కూడా మనం విచలితం కాకుండా ఉంటాం, మన చిత్తం విక్షిప్తం కాకుండా ఉంటుంది, మనం వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా వీలవుతుంది. కాబట్టి అటువంటి ఒక పరిస్థితి, అంటే అందరూ దృఢంగా లోతుగా దీన్ని అధ్యయనం చేసి ఇటువంటి అనుష్ఠానాల ద్వారా ఒక దైవీ శక్తిని పొంది ఎవరైతే దీనికి విరుద్ధంగా మాట్లాడతారో వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి రోజులు, దీని గురించి ఎవరైనా మళ్ళీ విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేటటువంటి రోజులు మళ్ళీ రావాలి. అటువంటి రోజులు రావాలి. దీని యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలి. అందరూ చక్కగా దీని యొక్క గొప్పతనాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని అందరూ కూడా శ్రేయోవంతులు కావాలి. అటువంటి రోజులు మళ్ళీ రావాలి అనంటే ఇటువంటి అనుష్ఠానాలు, అదే రకంగా మన యొక్క తత్వాల యొక్క అధ్యయనం ఇది కూడా విశేషంగా జరగాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ, విశేషంగా కల్వకొలను రామచంద్ర గారికి, ఆయనతో పాటు ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి సమస్త ఆస్తికులకు, అదే రకంగా ఈ జపాన్ని చేసినటువంటి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. మీరు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా
చక్కగా వైభవంగా సవైభవముగా ఈ కార్యక్రమం జరుగుగాక అని మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి అనుష్ఠానాదుల్ని చేసి దైవీ శక్తిని సంపాదించుకొని విశేషమైనటువంటి అధ్యయనాన్ని చేసి దీని గురించి ఒక దృఢమైనటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. దాన్ని ఇంకా 10 మందికి, మన పిల్లలకి అందరికీ కూడా దీని గురించి విశేషంగా చెప్పి ఒక ఉత్తమమైనటువంటి ధర్మ ప్రచార కార్యంలో ఉత్తమమైనటువంటి పరిశ్రమను చేసి కృతార్థులు కావాలి, శ్రేయోవంతులు కావాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ అందరికీ మరొక మారు నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం.